ఐగుప్తు సామ్రాజ్యం కూలిపోయిన తరువాత ఈ ప్రపంచాన్ని అషూరు వారు పరిపాలించారు. అషూరు వారి గురించి చెప్పుకోవాలంటే మనం భయం కలిగిద్ది. ఎందుకంటే వారు క్రూరులు. ఎంత క్రూరులు అంటే క్రూరత్వం వారి నరనరాల జీర్ణించుకుపోయింది. ఎంత క్రూరులు అంటే శత్రువు ఎడల కనికరం చూపని వారు, శత్రువు అంటే శత్రువును ఉండనివ్వని వారు. శత్రువును ఒక్కసారి చంపితే వాళ్ళకి సంతోషం ఉండదు, ముక్కలు ముక్కలు చేసి చంపుతారు. బ్రతికుండగా గోడకు మేకులతో కొట్టేస్తారు, బ్రతికుండగా అవయవాలు తెగనరికి వదిలిపెట్టి వెళ్ళిపోతారు. గర్భిణీ స్త్రీలను చంపడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం, వికటహాసం చేస్తారు. అంత క్రూరులు వాళ్ళు. వింటున్నారా? ఇప్పుడు ఆ సైన్యం, ఆ రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన ఎవరంటే సన్హెరీబు. జయిస్తూ వచ్చాడు, ఐగుప్తును జయించాడు. ఇప్పుడు ఆయన దృష్టి దేని మీద పడిందంటే ఇశ్రాయేలు రాజ్యం, యోధా రాజ్యం మీద పడింది. ఆ కాలంలో ఎవరు పరిపాలిస్తున్నారంటే హిజ్కియా. తెలుసా? సైన్యం చుట్టుముట్టింది. 1,85,000 మంది చుట్టుముట్టారు. లోనున్నది 3,000 మంది. ముందు రాజధానిగా చుట్టుముట్టేది. యెరూషలేమును చుట్టుముట్టారు. జస్ట్ 3,000 ఇక్కడ. చుట్టూ 1,85,000 మంది. దీన్ని బట్టి మీరు ఆలోచించండి. 1,85,000 మంది ఎక్కడ? 3,000 మంది ఎక్కడ? ఆ రాజు ఉత్తరం రాశాడు వీళ్ళకి. ఏమిటంటే ఆ ఉత్తరంలో ఏముందంటే అవమానపరుస్తూ రాశాడు, హేళన చేస్తూ రాశాడు, వెక్కిరిస్తూ రాశాడు, దేవుని నామాన్ని దూషిస్తూ రాశాడు. ఏమని రాశాడంటే హిజ్కియా లొంగిపోండి అని. ఎందుకు లొంగిపోవాలో చెప్పాడు. ఏమంటున్నాడు తెలుసా? మీరు మీ దేవుడు యెహోవా 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 అంటున్నారేమో, మీ యెహోవా మిమ్ములను రక్షించడు. దేవుడు దేవుడు దేవుడని పేరు చెప్పిన ఐగుప్తీయులు ఏమయ్యారో చూడండి. వారి దేవతలు వారిని రక్షించలేకపోయాయి. మీ దేవుడు రక్షిస్తాడు అనుకుంటున్నారా అని హేళన చేస్తూ ఉత్తరం రాశాడు. అంత మాత్రమే కాదు, ప్రజలను ఉద్దేశించి, ఓ యూదా ప్రజలారా లొంగిపోండి అని చెప్తున్నాడు. హిజ్కియా దేవుని పేరు చెప్పి మిమ్ములను మోసం చేస్తాడేమో, చేస్తున్నాడు. అందుకే మీరు అతని మాట వినకండి, లొంగిపోండి అని. ఏం చేయాలి? శత్రువు బలవంతుడైనప్పుడు ఏం చేస్తామండి మనం? లొంగిపోవడం తప్ప. ఆలోచించండి. లొంగిపోతున్నామా మనం? ఒక్కొక్కసారి నేను ఇలా అంటాను, రాజీ పడుతున్నామా మనం? ఏముందులేండి, నేనొక్కడిని ఏం చేయగలను, నేనొక్కడిని ఏమి నిలబడగలను, మేము బలహీనం కదా, మేము కొద్దివారమే కదా, ఏ బలం లేనివారి కదా, సంఖ్యలో కొద్ది కదా మనం అని రాజీ పడుతున్నారా? హిజ్కియా ఏం చేశాడు తెలుసా? ఆ ఉత్తరాన్ని తీసుకొని ప్రజలను ధైర్యపరిచి ఆ ఉత్తరాన్ని తీసుకొని వెళ్ళాడు. తెలుసా ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని మందిరానికి వెళ్ళాడు. ద బెస్ట్ ప్లేస్. మీరేం చేయాలి తెలుసా? మన జీవితంలో చాలాసార్లు అర్థం కాని పరిస్థితులు వచ్చినప్పుడు, చాలాసార్లు అండి మనకు తెలియదు, ఒక్కోసారి ఇంకా మనం బయటికి రాలేమో అనుకుంటాం, ఈ పరిస్థితుల నుండి మనకు విడుదల కలగదు అనుకుంటాం, ఇంకా నా జీవితం ఇంతే అనుకుంటాం. నో, అందుకు కాదు దేవుడు మనల్ని ఈ దినాన్ని దీంతో మాట్లాడుతున్నాడు. యువర్ ప్రేయర్ కెన్ చేంజ్ ద థింగ్స్. నీ ప్రార్థన ఎంత బలమైందంటే అవతల 1,85,000 మంది ఉన్నా మీరొక్కళ్ళే, మీ ప్రార్థన మీకు విజయాన్ని ఇస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ ప్రార్థనకి ఏమని పేరు పెట్టాలి తెలుసా? మనం 1,85,000 మంది మీద విజయం ఇచ్చిన హిజ్కియా ఆ ఉత్తరాన్ని తీసుకెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు తెలుసా? ఉత్తరాన్ని తెరిచి ఇప్పుడు చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, యెహోవా చూడండి, చెవియొగ్గి ఆలకించుము అని చెప్తున్నాడు. మందిరంలోకి వెళ్ళి యెహోవా సన్నిధిని ప్రార్థన చేసి ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? చూడండి, కెరూబుల మధ్య ఎక్కడుంటాడు ఆయన?
నివాసము చేయుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములు కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమని చూడండి ఏం పదం వాడాడో, లోకమందున్న సకల రాజ్యములకు, అదే అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే సకల రాజ్యాలకు, అషూరు రాజ్యం కూడా నీదే, సకల రాజ్యములకు నీవు దేవుడై ఉన్నావు. యెహోవా చెవి గాలకించుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము, జీవము గల దేవుడైన నిన్ను దూషించుటకై సనహరేబు పంపిన వాని మాటలు చెవిని పెట్టుము అని చెప్తున్నాడు. దేవుని దూషించడానికి వచ్చారు వాళ్ళు. వింటున్నారా? ప్రార్థన ఏం చెప్తున్నాడో చూడండి. మొట్టమొదట ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రభువా, దేవుణ్ణి అతడు ఏమని అడ్రస్ చేస్తున్నాడు, పలకరిస్తున్నాడంటే దేవుడు ఎక్కడున్నాడో చెప్తున్నాడు. ఎక్కడున్నాడు ఆయన? కెరూబులు. మీకు ఆ కెరూబుల గురించి తెలియాలంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో తెలుస్తుంది. ఆయన కెరూబుల మధ్య, మీకు గుర్తుందా? మందసము పైన కరుణాపీఠం, కరుణాపీఠం అటు ఇటు కెరూబులు మధ్య దేవుని నివాస స్థలం. కెరూబుల మధ్య అబ్బా ఉన్నాడు ఆయన. ఎంత మంచి దేవుడు అండి. ఆ దేవుడు నిత్యము నీ కొరకు, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నీవు పిలిస్తే పలకాలని, నువ్వు మాట్లాడితే వినాలని, నువ్వు సహాయం కోరితే చేయాలని, నీకు విజయం ఇవ్వాలని నీ కొరకు ఎదురు చూసే దేవుడు కదా ఆయన.